నమస్తే అండి. నేను డాక్టర్ రమణరాజు, సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. మనం ఇప్పుడు ప్రస్తుతం మనం తీసుకునేటువంటి ఆహారం, పాటించేటువంటి జీవన విధానం, వీటన్నిటి ద్వారా మనకు ఎక్కువగా జీర్ణకోశ సంబంధ వ్యాధులనేటివి వస్తున్నాయి. వీటిలో ముఖ్యముగా ఈ జీర్ణకోశంలో ఈ జీర్ణం కావడానికి అతి ముఖ్యమైనటువంటి అవయవంగా మనం లివర్ చెప్పుకోవచ్చు. లివర్‌ను ఆయుర్వేదంలో యకృత్ అంటాం. ఈ లివర్‌కు సంబంధించినటువంటి సమస్యల్లో సిర్రోసిస్ ఆఫ్ లివర్ అనేది చాలా మంది బాధపడుతున్నటువంటి సమస్య. చాలా ప్రమాదకరమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ మనం ఆయుర్వేదంలో ముఖ్యంగా ఈ లివర్‌ను మనం యకృత్ అని చెప్తారు. ఫస్ట్ మనం తీసుకున్నటువంటి ఆహారం 3 దశలలో జీర్ణమైతది. ఒకటి జఠరాగ్ని దశ, రెండవది భూతాగ్ని దశ, మూడవది ధాత్వగ్ని దశ అని ఆయుర్వేదం చెప్పడం జరుగుతుంది. అంటే ఫస్ట్ మనం తీసుకున్న ఆహారం మన కడుపులో ఉండేటువంటి జఠరాగ్ని చేత జీర్ణింపబడి, ఆ తరువాత లివర్ లేదా యకృత్‌కు వెళ్ళి, యకృత్‌లో ఉండేటువంటి భూతాగ్ని చేత తిరిగి డైజెషన్ అయ్యి, దాని తర్వాత మనకు అక్కడి నుంచి మనం తిన్నటువంటి ఫుడ్డు అనేది 7 ధాతుస్, 7 టిష్యూస్ అంటాం. రస ధాతువు, రక్త ధాతువు, మాంస ధాతువు, మేధో ధాతువు, అస్థి ధాతువు, మజ్జ ధాతువు, శుక్ర ధాతువు అని 7 ఉంటాయి. అక్కడికెళ్ళి అక్కడ మళ్ళా ఇంకొకసారి ధాత్వగ్ని చేత పచింపబడి ఆ 7 టిష్యూస్‌ను మనకు న్యూట్రిషన్‌కు పనికొస్తుంది. అంటే మనం తీసుకుంటే ఆహారం జఠరాగ్ని స్టేజు, భూతాగ్ని స్టేజు, ధాత్వగ్ని స్టేజు 3 దశల్లో మనకు డైజెషన్ అయితుంది. చివరికి ధాత్వగ్ని స్టేజ్‌లో డైజెషన్ అయ్యి సపోజ్ ఇప్పుడు రక్తధాత్వగ్ని ద్వారా రక్తం ఏర్పడతది. మాంసధాత్వగ్ని ద్వారా మాంసం. అట్టా 7 రకాల టిష్యూస్. మన శరీరమే 7 రకాల టిష్యూస్‌తో ఏర్పడి ఉంటది. దీని ద్వారా మన శరీరం యొక్క ఆహ్, న్యూట్రిషన్‌కు తోడ్పడుతుంది. మరి ముఖ్యంగా ఈ లివర్‌కొచ్చేటటువంటి సమస్యలన్నీ కూడా ఈ భూతాగ్ని తక్కువ కావటం వల్ల వస్తాయి. మరి ఫస్ట్ మనం గుర్తుపెట్టుకుంటే, ఈ లివర్‌కు సంబంధించినటువంటి సమస్యల్లో మనకు ఫ్యాటీ లివర్ అనేది చాలా మందికి చూస్తుంటాం. ఈ ఫ్యాటీ లివర్ అనేది మనకు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో వస్తుంది. తీసుకోని వారిలో గూడా వస్తుంది. మరి దీంట్లో ఏమవుతది ఫ్యాటీ లివర్‌లో అంటే, మనకు లివర్‌కు సంబంధించినటువంటి హెపటోసైట్స్ స్థానంలో ఈ ఫ్యాటీ సెల్స్ అనేటివి ఎక్కువ ఏర్పడటం ద్వారా లివర్‌లో ఈ ఫ్యాట్ అంతా ఎక్కువ చేరటం జరుగుతుంది. ఈ ఫ్యాటీ లివర్‌లో ఏమవుతుంది అంటే, ముఖ్యంగా మనకు ఈ లివర్‌కు సంబంధించినటువంటి ఈ జ్యూసెస్ గానీ, బైలరీ జ్యూసెస్ గానీ, ఇవన్నీ గూడా సరిగా ఉత్పత్తి కాకపోవటం వల్ల, మనకు సరిగా డైజెషన్ కాకపోవటం, ముఖ్యంగా కొవ్వు పదార్థాలు తీసుకున్నప్పుడు సరిగా డైజెషన్ కాకపోవటం జరుగుతుంది. సరే ఈ ఫ్యాటీ లివర్ ఉంది. దాన్ని మనం నిర్లక్ష్యం చేయటం ద్వారా ఇంకా అది ఫైబ్రస్ టిష్యూ అనేది రీప్లేస్ అవుతుంది ఆ ఫ్యాటీ లివర్‌లో. ఫైబ్రస్ టిష్యూ అంటే ఒక బెండు కణజాలం అంటాం తెలుగులో. ఇది ఏర్పడుతుంది. దాన్ని గూడా మనం నిర్లక్ష్యం జేస్తే సిర్రోసిస్ ఆఫ్ లివర్‌గా మారుతుంది. సిర్రోసిస్ ఆఫ్ లివర్ అంటే రాయిలాగా లివర్ గట్టిపడిపోవటం జరుగుతుంది. ఇది ఒక్కొక్క దశ. ఫ్యాటీ లివర్ కంటే ప్రమాదకరం ఫైబ్రస్ లివర్. దానికంటే మనకు చాలా ప్రమాదకరం సిర్రోసిస్ ఆఫ్ లివర్. అలానే మనం ఆయుర్వేద శాస్త్రరీత్యా కూడా ఫ్యాటీ లివర్‌లో కఫ ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఫైబ్రస్‌లో మనకు పిత్త ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. సిర్రోసిస్ ఆఫ్ లివర్‌లో వాత ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఇలా మనకు స్టేజెస్ అనేటివుంటాయి. మరి ఈ సిర్రోసిస్ ఆఫ్ లివర్ అనేది చాలా ప్రమాదకరమైంది. దీంట్లో ఏమేమి లక్షణాలుంటాయి అంటే, ముఖ్యంగా ఆకలి తక్కువ ఉండడం ఉంటది. జాండీస్ ఉండడం ఉంటది. వెయిట్ లాస్ ఉంటుంది. బాడీ మొత్తం మజిల్స్ అన్నీ కూడా క్రాంప్స్ ఉంటాయి. ముఖ్యంగా కాఫ్ మజిల్ క్రాంప్స్ ఉంటాయి. నెక్స్ట్ మొహం వాపు ఉంటది. నెక్స్ట్ కాళ్ళ వాపు ఉంటది. ఇంకా మనకు పోర్టల్ హైపర్ టెన్షన్ అనేది పెరుగుతుంది. ఇంకా మనకు జనరల్‌గా యూరిన్ పసుపు కలర్‌లో రావటం, మోషన్ వైట్ కలర్‌లో రావటం, ఇవన్నీ గూడా మనం సిర్రోసిస్ ఆఫ్ లివర్‌లో చూస్తాం. ఇంకా మనకు వామిటింగ్స్ రావటం, నాజియేటెడ్ సెన్సేషన్ రావటం, మోషన్స్ కావటం, ఇంకా మనం హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటాం. ఎందుకంటే లివర్ సరిగా పనిచేయకపోవటం ద్వారా కొన్ని ఆహ్, విష పదార్థాలు మెదడుకు చేరటం ద్వారా ఇంకా మనకు పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, కోమాలోకి పోవటం, ఆ! మనము ఒకటి చెప్తే ఒకటి చెప్పటం. అంటే మనకు మనం అడిగిన మాటకు సంబంధం లేకుండా వేరే విధంగా చెప్పటం. ఇవన్నీ గూడా మనకు ఈ సిర్రోసిస్ ఆఫ్ లివర్‌లో ఉండే అవకాశం ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం. అయితే మనకు లివర్‌కుండే గొప్పతనం ఏందంటే 70% చెడిపోయి 30% నార్మల్ ఉన్న తిరిగి మొత్తం నార్మల్ అయ్యే అవకాశం ఒక లివర్‌కు మాత్రమే సాధ్యం. మరి ఈ సిర్రోసిస్ ఆఫ్ లివర్‌లో ముఖ్యంగా ఆల్బుమిన్ ప్రోటీన్స్ అనేటివి పూర్తిగా తగ్గిపోవటం జరుగుతుంది. దీని ద్వారా నీరసం అనిపిస్తుంది.
నెక్స్ట్ ఈ సిరోసిస్ ఆఫ్ లివర్ గానీ, ఫస్ట్ ఫ్యాటీ లివర్ దగ్గర నుంచే మనం చాలా జాగ్రత్తలు పాటించాలి. ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించాలి. అదేవిధంగా మనం ఎక్కువ ఫ్యాట్ ఐటెమ్స్ తీసుకోవడం తగ్గించాలి. ఈ సిరోసిస్ ఆఫ్ లివర్ ఉన్నవారు పూర్తిగా ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. అదేవిధంగా మాంసాహార పదార్థాలు, ఆయిల్ ఫుడ్స్ పూర్తిగా తగ్గించాలి. కానీ ప్రోటీన్ సప్లిమెంట్ కావాలి కాబట్టి మనం కొంచెం ఈ పల్సెస్‌లో ప్రోటీన్స్ ఉంటాయి. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తీసుకోవాలి. అవసరమైతే మాంసరసం అంటాం. బోన్ సూప్ తీసుకోవటం కూడా మంచిదే. మరి ఆయుర్వేదంలో ముఖ్యంగా ఫ్యాటీ లివర్‌కి గానీ, ఏదైనా సరే మనకు ఫైబ్రస్ ఆఫ్ లివర్ గానీ, సిరోసిస్ ఆఫ్ లివర్‌కు మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. మనకు వీటిలో కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ అంటే మన లివర్‌ను శుద్ధి చేసి, వాటిని ప్యూరిఫై చేసేటటువంటి కొన్ని రకాల పంచకర్మ చికిత్సల్లో విరేచన కర్మ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అవసరమైతే వస్తికర్మ అనేటి ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. వాటితో పాటు ఈ ఆయుర్వేద మందులు వాడటం ద్వారా మనకు ఫ్యాటీ లివర్ అది గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్నా తగ్గుతుంది. ఇంకా మనకు ఫ్యాటీ లివర్ ఉంటే మనకు గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు క్యూర్ అయితాయి. మరి ఇంట్లో కూడా మనం కొన్ని రకాల చికిత్సా పద్ధతుల ద్వారా మినిమమ్ ఈ లివర్‌కు సంబంధించిన ఫ్యాటీ లివర్‌ను వీటిని కూడా మనం తగ్గించుకోవచ్చు. జనరల్‌గా గ్రీన్ టీ తీసుకున్నా కూడా కొంతవరకు ఈ సమస్య తగ్గుతుంది. ఇంకా మనకు ఆయుర్వేదిక్ షాపుల్లో నేలవేము చూర్ణం అని ఉంటది. అదేవిధంగా తిప్పతీగ చూర్ణం అని ఉంటది. ఈ 2 కలిపి ఉదయం ఒక హాఫ్ స్పూన్, నైట్ ఒక హాఫ్ స్పూన్ తేనెతో తీసుకుంటే కూడా ఈ సమస్య తగ్గుతుంది. ఇంకా మనకు ఆయుర్వేద మందుల్లో ఈ సిరోసిస్ ఆఫ్ లివర్‌ను తగ్గించేటటువంటి ఆరోగ్యవర్ధిని రసని, అదేవిధంగా పటోల రోహిణ్యాది కషాయమని, మహాతిక్త గుర్తమని, పంచకిత గుర్తమని రకరకాల మందులుంటాయి. ఇవి వాత లక్షణాలున్నాయా, పిత్త లక్షణాలున్నాయా, కఫ లక్షణాలున్నాయా వాటిని బట్టి మనం చేంజ్ చేసి వాడటం ద్వారా పూర్తిగా తగ్గుతుంది. ఇంకా మనకు హెపటైటిస్ బి చాలా మందికి పాజిటివ్ ఉంటది. ఎన్ని మందులు వాడినా వైరల్ లోడ్ తగ్గదు. ఈ హెపటైటిస్ బి కూడా మన దగ్గర 1 ఇయర్, 1½ ఇయర్ వాడితే తప్పకుండా మన దగ్గర నెగెటివ్ వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఏ లివర్ డిజార్డర్‌తో బాధపడుతున్నా ఒక్కసారి మీ రిపోర్ట్స్‌తో మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్‌ను సంప్రదించండి. తప్పకుండా ఇక్కడ పరిష్కారం అనేది లభిస్తుంది.